అప్పుడు మీరు మావారు, మీరు ప్రపంచంలో ఎవరొచ్చినా కూడా వారితో మా తరఫున పోరాడాలి అంటూ మాకు తుపాకులు ఇచ్చారు. ఇప్పుడు మేము ఉగ్రవాదులమయ్యామా? ఇదేనా మీరు మాతో బిహేవ్ చేసిన పద్ధతి అంటున్నారు పీఓకేలో ఉన్న ప్రజలందరూ కూడా. ఆనాడు భారతదేశంపై పోరాటానికి తుపాకులు ఇచ్చి ఇక్కడ ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద కాల్పులు జరిపేలా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు మేము ప్రభుత్వం మాకు భారత్తోనే అనుబంధం కావాలి అని కోరుకుంటున్న సమయంలో మీరు మమ్మల్ని ఉగ్రవాదులు అంటారని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు చూస్తే కనుక భారత్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ భారత్ మీద విషం చిమ్ముతూ తమని భారత్కి వ్యతిరేకంగా పనిచేసేలా చేశారు. ఈరోజు మేము పరిస్థితులు చూస్తున్నాము. పాకిస్తాన్ మాకు మమ్మల్ని ఏ విధంగా అయితే హింసిస్తోందో దానికి విరుద్ధంగా భారత్ ప్రజలందరూ కూడా మమ్మల్ని దగ్గరికి తీసుకుంటున్నారని వారు చెప్పడం జరుగుతుంది. అందుకనే మేము భారత్తోనే ఉంటాము, భారత్తో కలుస్తాము అని పీఓకేలో ఉన్న ప్రజలందరూ కోరుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం మీరందరూ ఉగ్రవాదులు కాబట్టి ఉగ్రవాదులు అని ముద్ర వేస్తున్నారు. ఆనాడు మమ్మల్ని ఏ విధంగా దేశభక్తులు అన్నారు, ఈరోజు ఎందుకు ఉగ్రవాదులు అంటున్నారు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు పోరాటం చేస్తున్నారు. తమకి కనీస అవసరాలు లేకుండా చేస్తున్నారు. అవసరాలు కల్పించడానికి వెనకడుగు వేస్తోంది. ఇక మేము పాకిస్తాన్తో ఎందుకు ఉండాలి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కానీ అక్కడ ప్రజల్ని మాత్రం ఇబ్బందులు పాలు చేస్తోంది. ఆ ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని కూడా ఇప్పటికీ భారత్తోనే కలుస్తామంటున్నారు. పాకిస్తాన్తో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండమంటున్నారు. ఇక బెలూచిస్తాన్ కూడా అదే పరిస్థితిలో ఉంది. అటు పీఓకేలో ఇటు అన్ని చోట్ల కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నా కూడా పాకిస్తాన్ మాత్రం ఆ ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంది. ఇప్పటికి కూడా కనీసం మంచినీటి అవసరాలు తీర్చడానికి కూడా ముందుకు రావట్లేదంటే పరిస్థితి ప్రభుత్వం ఏ విధంగా వారి మీద కక్ష కట్టింది అనేది అర్థమవుతోంది. ముఖ్యంగా భారత్తో కలుస్తామనే మాట వారి నోటి నుండి రావటం ఇక్కడ ప్రభుత్వానికి కంటకంగా ఉంది అని కూడా చెప్పచ్చు. ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే అక్కడ పీఓకేలో ఉన్న ప్రజలందరూ మాత్రం పాక్ వద్దు భారత్ ముద్దు అంటున్నారు. మరి పాక్ ఏ విధంగా స్పందిస్తుంది, భారత్ ఏ విధంగా వారిని హక్కున చేర్చుకుంటుంది, భారత ప్రభుత్వం ఏ విధంగా హక్కున చేర్చుకుంటుంది అనేది కూడా చూడాలి. అయితే జమ్మూ కాశ్మీర్లో దాదాపు గత 5 సంవత్సరాలుగా కూడా ఎంతో ప్రశాంతత నెలకొంది. ఆ ప్రశాంతత చూసే పీఓకేలో ఉన్న ప్రజలందరూ కూడా తాము ఇటు భారత్తో కలవాలి అనుకుంటున్నామని కూడా పీఓకే ప్రజలు చెప్తున్నారు. ఇంతకుముందు ఉన్న ఏదైతే ఉగ్రవాదం ఉందో చాలా వరకు జమ్మూ కాశ్మీర్లో తగ్గిపోయిందనే చెప్పచ్చు. మిలిటరీ కూడా తగ్గిందని చెప్పచ్చు. ఆత్మాహుతి దాడులు కూడా తగ్గాయని చెప్పచ్చు. ఇవన్నీ కూడా చూస్తే డెఫినెట్గా పీఓకే ప్రజలందరూ కూడా మళ్ళీ భారత్తో కలుద్దామనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వారి ఆశలు నెరవేరుతాయా లేదా మాత్రం వేచి చూడాల్సిందే.